ఆర్థిక అవసరాల కోసం తీసుకున్న పర్సనల్ లోన్ అనుకోని కారణాల వల్ల కట్టకపోతే ఆయా బ్యాంకులు లేదా ఫైనాన్షియల్ సంస్థల నుంచి తెగ ఫోన్ కాల్స్ వస్తుంటాయి. ఒకవేళ 6 నెలల పాటు లోన్ ఈఎంఐ కట్టకపోతే ఏమవుతుంది? బ్యాంకు నోటీసులు మాత్రమే పంపిస్తుందా, లేదంటే జైలుకు కూడా పంపించే అవకాశం ఉందా? పర్సనల్ లోన్ తీసుకున్న వ్యక్తి దాన్ని చెల్లించకపోతే బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ కొన్ని దశల్లో చర్యలు తీసుకుంటాయి. ఈ ప్రక్రియ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం జరుగుతుంది. ఈఎంఐ చెల్లించడంలో 1 నెల ఆలస్యం చేస్తే బ్యాంక్ ఫోన్ కాల్స్, SMS, మెయిల్స్ ద్వారా గుర్తు చేస్తారు. ఎందుకు చెల్లించడం లేదని అడుగుతారు. ఈ దశలో బ్యాంకు సాధారణంగా స్నేహపూర్వకంగా వ్యవహరిస్తుంది. సమస్యను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో 3 నుంచి 6 నెలల పాటు చెల్లింపులు చేయకపోతే బ్యాంకు రికవరీ ఏజెంట్లను రంగంలోకి దించుతుంది. దీంతో ఏజెంట్లు ఇంటికి వచ్చి లేదా ఫోన్ ద్వారా మాట్లాడతారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం రికవరీ ఏజెంట్లు బెదిరింపులకు పాల్పడకూడదు. కానీ కొన్ని సందర్భాల్లో వారు ఒత్తిడి తెచ్చే విధంగా ప్రవర్తిస్తారు. 6 నెలల తర్వాత కూడా చెల్లింపులు జరగకపోతే బ్యాంకు చట్టపరమైన నోటీసు పంపిస్తుంది. ఇది సాధారణంగా సివిల్ కేసుగా పరిగణిస్తారు. పర్సనల్ లోన్ అనేది అన్సెక్యూర్డ్ లోన్ కాబట్టి ఆస్తులను జప్తు చేసే అధికారాన్ని బ్యాంకు కలిగి ఉండదు. కానీ లోన్ తీసుకున్న వ్యక్తులకు వచ్చే ఆదాయం నుంచి రికవరీ చేయడానికి కోర్టు ఆదేశాలను కోరుతుంది. రుణం చెల్లించకపోతే సిబిల్ స్కోర్ తీవ్రంగా దెబ్బతింటుంది. ఉదాహరణకు 750 ఉండే స్కోర్ 600 లేదా అంతకంటే తక్కువకు పడిపోవచ్చు. దీనివల్ల భవిష్యత్తులో రుణాలు లేదా క్రెడిట్ కార్డులు పొందడం కష్టమవుతుంది. అంతేకాదు ఒకవేళ రుణం పొందినా కూడా వడ్డీ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో 6 నెలల పాటు రుణం చెల్లించకపోయినా కూడా జైలు శిక్ష ఉండదు. ఎందుకంటే పర్సనల్ లోన్ చెల్లించకపోవడం అనేది సివిల్ కేసు కిందకు వస్తుంది, క్రిమినల్ కేసు కాదు. బ్యాంకు కోర్టులో కేసు దాఖలు చేస్తే కోర్టు సదరు లోన్ తీసుకున్న వ్యక్తి ఆదాయం లేదా ఆస్తుల నుంచి రుణాన్ని రికవరీ చేయమని ఆదేశించవచ్చు. ఒకవేళ లోన్ తిరిగి కట్టని వ్యక్తి కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే అప్పుడు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.